నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందామా. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. మంత్రుల జౌడం మీద పార్టీల పంచాది, బాంబులు వేలుతున్నాయి అన్నాడు మాజీ మంత్రి. రెండు రాష్ట్రాలు మంచిగుండాలన్నట, కవితక్క నోటంటే జై ఆంధ్ర ముచ్చట. దేశమంతటా పటాకుల పండుగ సందడి, అయోధ్యలో వెలిగినాయి లక్షల కొద్ది దీపాలు. యాదవంక కదర్ హైదరాబాద్ సదర్, పట్నంలో జరగజేసిర్రు సంబరం. రికార్డులు బద్దలగొట్టింది బంగారం, పండుగ పూట దందా గట్టిగా నడిచిందట. రోడ్డు మీద పడి ఏడ్చిర్రు లీడర్లు, ఎమ్మెల్యే టికెట్ రాలేదని మొత్తుకుర్రు. మనోడు షెయి లేపితే పక్కోడు కాలు లేపుతాడు. అందుకే లోపట ఎన్ని లొల్లులున్నా సరే ఇంటి గుట్టు బయట పడేసుకోవద్దు అని చెప్తుంటారు పెద్ద మనుషులు. కానీ ఏం చేస్తాం, కొంతమంది వట్టిగా చెలుగుతూనే ఉంటారు, పక్కన వాళ్ళకు సంధిస్తుంటారు. నెరీ రాజకీయాలలో లీడర్ల పంచాదులు చేయబట్టి పడ్రాని పార్టీలకు వాళ్ళే సంధించినట్టు చేసుకుంటుర్రు. ఇక చూడరు ఎట్లున్నదో కథ. నిన్న మొన్నటి దాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరు సంతోషంగా లేరు, ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను. ఎవరు అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పి. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడేంది. నేను అనుకున్నాం మొన్న గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే చెప్పబట్టి. ఇక గిట్ల మంత్రుల నడుమ నడిచిన లొల్లులు చేయంగా కారు పార్టీ వాళ్ళకు కొత్త ఆయుధాలు దొరికినట్టే అయ్యింది. ఇప్పుడు ఇరు పోటీలతోటి ఇల్లు చెడే అన్నట్టు వాళ్ళే లొల్లులు పెట్టుకుంటారు, వాళ్ళ ఆపతి వాళ్ళకే అయ్యింది. ఇక పబ్లిక్ ఆపతి ఏం పట్టించుకుంటారు అన్నట్టు మాట్లాడుతుండ్రు గులాబీ లీడర్లు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేస్తుండ్రు. ఇక చూడరు ఇంకేమన్నాడో మాజీ మంత్రి. యాదుకుందా పోయిన దీపావళి, రేపు దీపావళి కదా, పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేట్ అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది, ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళి చూసారు కదా మీరు. నిన్న వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. కాదన్నట్టు చెయ్యి పార్టీలో దీపాల పండుగ పటాకులు గట్టిగా పేలుతున్నాయి అన్నట్టు మాట్లాడిండు. అటు కారు పార్టీ మహిళా లీడర్లు సుత బయటకు వచ్చిండ్రు. మాజీ మహిళా మంత్రులు మైకుల ముంగటికొచ్చి సర్కారు మీద మంత్రుల జవడం మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండ్రు. అంతేకాదు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ప్రచారంలో మంత్రుల పంచాది ముచ్చట్లే గట్టిగా వినిపిస్తుండ్రు గులాబీ లీడర్లు. కొడతా అనేటువంటి చేతికి తుంటాంది ఇచ్చినట్టు ఎగసి పార్టీ వాళ్ళకు చేతులారా చెయ్యి పార్టీ వాళ్ళే మంచి ఆయుధాలు ఇస్తాండ్రు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు శనివారం నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా గట్టిగానే అరుచుకున్నాడు. దానికి చెయ్యి పార్టీ లీడర్లు కూడా బదులు ఇచ్చిండ్రు. కారు పార్టీలో ఉన్న లొల్లులు కాపిపుచ్చుకోనికే చెయ్యి పార్టీని బదనాం చేస్తుండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. గిట్లా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ప్రచారంలో మంత్రుల జవడం మీద ఇటు సర్కారు వాళ్లకు అటు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ గట్టిగానే వెళ్తున్నాయి ముచ్చట్లు. తొండికో మొండికో అందరినీ కాదని అడుగు బయట పెట్టినాక ఇక వెనకకు తిరిగి చూసుకోరాదు. గెలిచినా ఓడినా ముంగటికి నడుస్తూనే ఉండాలి, ఏడికైతే ఆడికి అన్నట్టే నడవాలి. ఇగో గిట్టనే వేస్తుంది ఇప్పుడు కవితక్క. కారు పార్టీలకెంచి బయటికి వచ్చినాక అక్క నా దారి రహదారి అన్నట్టే పోతున్నది. ఇక చూడరాదుర్రి ఏ పిల్ల జోరుగా ముచ్చట్లు చెప్పింది. వెనక ముంగట చూసుడేం లేదు, పోతనే ఉండాలి అన్నట్టే ఉన్నది కవితక్క జోరు. అక్క ముచ్చట్లు చూస్తుంటేనైతే రాజకీయాలలో తన బలం ఏంటిదో చూపియాలన్నట్టే తయారైతుంది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. 25వ తారీఖు నుంచి జనం బాట పేరుతోని తెలంగాణ జిల్లాలన్నీ సుడిపెట్టే కార్యం ముంగటేసుకున్నది అక్క. అందుకే ముందుగానే ఓ మాట ఏడుకొండల ఎంకన్నా చెవినేస్తే ఆపతి ఏమున్నా ఆయన్నే చూసుకుంటాడు అనుకున్నదో ఏమో ఇంటి ఆయనతోని కలిసి తిరుమలకు పోయింది. అన్యామా గాని అక్క నోటంటే వచ్చిన మాటలే ఇప్పుడు కొంతమందిని ఇచ్చంతరపోయేటట్టు చేసినాయి. ప్రధానంగా ఒకటండి, మేము ఎప్పుడైనా కూడా తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు కూడా జై ఆంధ్ర అన్నాం. మేము ఆంధ్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. కానీ రాజకీయంగా ఎవరి రాష్ట్రం వాళ్ళకు ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తులం మేము. ఆంధ్రాలో చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహాన్ని బంధుత్వాన్ని అలాగే కొనసాగిస్తాం. కానీ రాజకీయంగా ఏం చేసినా కూడా తెలంగాణలో మాత్రమే చేస్తాం. కాదన్నట్టు ఎట్లయితే జై తెలంగాణ అన్నారో గట్లనే జై ఆంధ్ర అని కూడా అన్నారట. రెండు రాష్ట్రాలు మంచిగా ఉండాలి, రాజకీయాలు వేరే బంధాలు వేరే అన్నట్టు మాట్లాడింది అక్క.
ఇక పండ్ల పని 7 కొండల మీద ఉన్న ఆతిరాం బావాజీ మఠంలో కూడా పూజలు చేసింది కవితక్క. బంజారాలకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించాలి అన్నట్టు అడిగింది. మరి ఇక ఏం చేస్తారో ఏమో, అంత ఏపీ సర్కారుల చేతులనే ఉన్నది. కానీ అక్కనైతే పబ్లిక్లో తిరిగి రాజకీయం చేయనికే గట్టిగానే తయారైతుంది అనుకుంటారు అందరూ. అన్నిటికీ మించి కవితక్క నోటి అంట జై ఆంధ్ర అనే మాట వెళ్ళటాలకు తీరొక తీర్లా మాట్లాడుకుంటారు పబ్లిక్. చీకటిని చీల్చి అందరికీ వెలుగులు వంచే పండుగ దీపావళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి పండుగ. అందుకే దేశమంతా పటాకులు వేల్చి మిఠాయిలు తినిపించుకొని మస్తు ఘనంగా చేసుకుంటారు పండుగ. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా దేశం అంతటా పండుగ ధూమ్ ధామ్ మస్తు గట్టిగానే ఉన్నది. పాండ్రి ఒక్కసారి అట్లట్లా పోయి చూసేసేద్దాం. పూల మార్కెట్లు కిటకిటలాడినాయి, పటాకుల దుకాణాలు కిక్కిరిచినాయి. అబ్బో, దేశం అంతటా దీపాల పండుగ జోసి చిన్నగా లేదు పోన్రి. ఎప్పటికంటే ఈసారి ఇంకింత ఎక్కువనే నడిచింది పండుగ సందడి. జిల్లాల పోంటి మార్కెట్లన్నీ పబ్లిక్ తోని మస్తు కలకలలాడినాయి. అమ్మవారి గుళ్ళల్లో పూజలు భక్తితో నడిచినాయి. విజయవాడలో వెలిసిన దుర్గమ్మకు 2,50,000 గాజులు సమర్పించిండ్రు. అటు పున్నమి ఘాట్ల దీపాల పండుగ సంబురాలు జోరుగా చేసిండ్రు. సీఎం బాబు సార్ కూడా పోయిండు. తెలంగాణలో సుత ఎటు చూసినా పటాకుల షాపులకు పోటెత్తిండ్రు పబ్లిక్. అయితే గాలి గలీజు తక్క చేస్తాయి, కాలుష్యం చెయ్యని పటాకులు, గ్రీన్ క్రాకర్స్ అన్నారు గాని అసోంటి ఎక్కడ పెద్ద కనిపించలేదు. బుస్స బుస్స పొగలు గక్కే పటాకులే అమ్మిండ్రు. పబ్లిక్ కూడా గవ్య కొనకపోయిండ్రు. ఇక మన దిక్కిట్లుంటే అటు ఉత్తరాన కూడా దీపాల పండుగ సంబరాలు అంబరాన్ని అంటినాయి. అయోధ్యలో ఆట చేసినట్టే ఈసారి కూడా దీపోత్సవం రికార్డులు బద్దలు కొట్టేటట్టే చేసిండ్రు. ఏం తక్క 26 లక్షలకు ఎక్కువనే దీపాలు వెలిగించిండ్రు. ఒక్కటే జాగల గన్ని దీపాలు చూస్తుంటే మొగుల మీదకేంచి సుక్కలు రాలిపడ్డాయి కావచ్చు అనిపించింది. అన్నిటికి మించి దీపాల పండుగ యాలల్లా మిఠాయిల దుకాణాలకు బాగా గిరాకీ పెరిగింది. 100 కోట్ల దందా నడిచింది. ఇక పండుగ సందు చూసి కొంతమంది ఎట్లా పడితే అట్లా ఆల్క తక్కువ స్వీట్లు కూడా అంటగడుతుంటారు కాబట్టి ఆఫీసర్లు ముందుగానే హుషారయ్యిండ్రు. స్వీట్ల షాపుల పోంటి చెకింగులు గట్టిగానే నడిచినాయి. ఎక్కడేం తేడా కొట్టినా షాపు ఓనర్లను మంచిగానే అరుచుకుండ్రు. గిట్లా అన్ని దిక్కులా పండుగ కళగా అనిపించింది. పబ్లిక్ ముఖాలు కూడా దీపాల తీరుగా వెలిగిపోయినాయి. వైన్స్ దుకాణాలకు దరఖాస్తులు పెట్టుకునే కార్యం లెక్కకైతే శనివారం నాటికే ఓడిచిపోయింది. అందుకే ఆఖరి రోజు ఆఖరి నిమిషం దాకా మస్తు దరఖాస్తులు వచ్చినాయి. ఓ దిక్కు టైం అయిపోతుందన్నట్లు ఉరుకులు పరుగులు పెట్టుకుంటే కాగితాలు నింపినోళ్ళు ఎంతో మంది. అట్లా టెండర్లేసి హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటున్నాయాళ్ళ సర్కారు ఇగో గీ ముచ్చట చెప్పింది. ఒడిచింది అనుకున్న వైన్ షాప్ల దరఖాస్తులు గడువు మళ్ళా పెరిగింది. లెక్కకైతే శనివారం నాటికే టెండర్ల కార్యం మూతపడాలి. కానీ అనుకున్నన్ని దరఖాస్తులు రాలే. ఆబ్కారీ శాఖ గల్లా పెట్టి అనుకున్నంత నిండలే అని మళ్ళీ 5 రోజుల టైం పెంచింది సర్కారు. ఓ దిక్కు బీసీ బంధు, ఇంకో దిక్కు వీకెండ్ల బ్యాంకుల బంధు. దీంతోని డబ్బులు సర్దుబాటు కాక చాలా మంది టెండర్లకు రాలేదట. అందుకే వాళ్ళ కోసం ఇంకో 5 రోజులు టైం ఇస్తున్నాం, ఇప్పటికన్నా దరఖాస్తులు పెట్టుకోర్రి అని ఈ నెల 23వ తారీఖు దాకా ఛాన్స్ ఇచ్చింది సర్కారు. అన్నట్లు శనివారం 30,000 దరఖాస్తుల దాకొస్తాయి అని అనుకుంటే ఉత్త 12,000 వచ్చినాయట. దీంతో ఈ నిర్ణయం తీసుకుందట గవర్నమెంట్. పెద్ద ముచ్చట ఏందంటే తెలంగాణలో వైన్ షాపులంటే తెలంగాణకించి దరఖాస్తులు బగ్గొస్తాయి, అది కామన్ ముచ్చటే. కానీ ఆంధ్రాకించి ఓ మహిళక్క ఏకంగా 150 దుకాణాలకు టెండర్ వేసిందట. అంతేకాదు పక్కెమ్మటున్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకించి కూడా దరఖాస్తులు వేసిర్రట కొందరు. మొత్తానికి శనివారం మొదటి గడువు పూర్తయ్యేటాళ్లకు 85,000కు పైనే దరఖాస్తులు వస్తే సర్కార్కు 2,560 కోట్ల ఆమ్దాను వచ్చిందట. మరి ఈ పెంచిన 5 రోజులల్లా ఇంకేపాటి పెరుగుతుందో ఏమో గాని మొత్తానికి తక్కువ వచ్చిన దరఖాస్తులు చేయంగా జనాల మీద 5 రోజులు దయదల్చింది సర్కారు. ఇక ఇప్పటికన్నా ఏద్దామని వెనకపట్టు పట్టినోళ్ళు ఎవరన్నా ఉంటే తయారుగాని. ఇక ఇది పోతే మళ్ళా రాదు. మరోసారి చెప్తున్నాం, ఈ 23వ తారీఖు దాకా ఛాన్స్ ఉంది. డ్రా 27వ తారీఖు తీస్తారు, చూసుకోరు మరిగా. దీపావళి పండుగకు ముందు పట్నంలో అవ్వల్దార్ పండుగ అయింది. దునియాలనే ఎక్కడా జరగని ఇచ్చంత్రమైన పండుగ ఇది. తీరు డాన్సులేసి గజం ఎగిరి దుంకి బాహుబలి దున్నపోతులను వంటి చేత అల్లిచ్చి మస్తు హంగామా చేసిర్రు. ఇంతకు ముచ్చట దేని గురించో సమజైందా? మన సదర్ పండుగ గురించే. ఇక చూడుర్రి పట్నంలో ఎంత అవ్వల్దారుగా అయిందో. బంజారాల డాన్సులు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవార్ల పూనకాలు, కోలాటము, అక్కల
ఆట పాటలు ఓ చిన్నగా లేదు సంబరం, అంతా పటాసుల లెక్కనే పేలినాయి. ఎందుకంటే పట్నంలో యాదవ రాజుల సదర్ పండుగ ఆ రేంజ్లో అయ్యింది. మరి ఎన్టీఆర్ స్టేడియంలో అయిన ఈ సదర్ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి సారు పెద్ద సుట్టం లెక్క హాజరుపడ్డాడు. ఇక సారెమ్మటి తోటి మంత్రులు వాకిటి శ్రీహరి, వివేకు, పొన్నం ప్రభాకరు ఇంకా పొంగులేటి సీనన్నలు కూడా వచ్చిర్రు. మొదలు సీఎం సార్ పెద్ద పూజలు చేసినాక అటెంక సంబరాలు చాలా అయినాయి. యాదవన్నలు ఒక్కో దున్నపోతును తీసుకొచ్చి వాటి బలం అజం చూపిస్తుంటే జనాల సంబరం చిన్నగలేదు. ఈలలు కేకలతోని స్టేడియం అంతా దద్దరిల్లింది. ఇక చూడుర్రి ఎట్లున్నాయో, పెయ్యి మీద నూనె పోస్తే సర్రున కింద పడేంత నున్నగా కటింగ్ చేసిర్రు. అట్లా జర్రసేపు ఆడిచ్చినాక గింతల పండుగ మీద 4 మాటలు మాట్లాడిండు సీఎం సారు. యాదవంక ఖదర్ హైదరాబాద్ సదర్. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. గదన్నట్లు యాదవన్నలకు సర్కార్ తరఫుకెంచి ఎసొంటి అక్కరవడ్డ సీదొచ్చి నన్ను కలవచ్చు, మీ సమస్యలేందో చెప్పుకుంటే 100% తీర్చేటట్లు చూస్తాం, అది మా సర్కార్ బాధ్యత అన్నట్లు మాట్లాడిండు సీఎం సారు. ఇక సార్ వెళ్ళిపోయినాక మళ్ళా చాలు దున్నపోతులను వీళ్ళాడిచ్చుడు, వాటి ముంగట వీళ్ళాడు. అట్లా బ్యాండ్ సప్పుళ్ళు తీన్మార్ దరువుల నడుమ పండుగ జోరుగా అయ్యింది. పబ్లిక్ కూడా బొచ్చెడు మంది వచ్చిర్రు. మొత్తానికి యాదవంక కథ హైదరాబాద్ సదర్ అని పోయినసారి కంటే ఈసారి ఇగింత జరగనే అయ్యింది పండుగ. 30-40 ఏండ్ల కింద ఎసొంటి కళలుండే ఏం కథ, బాగోతాలు, చిందు యక్షగానాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, మందెచ్చ కథ, గిట్ల రకరకాల కళలతోని పల్లెటూర్లు మస్తు కలకలలాడేది. ఇక గిట్లనే ఆదిలాబాద్ జిల్లా దిక్కు కూడా ఆదివాసీ గిరిజనులు దండారి అనే ఓ ఇచ్చంత్రమైన కళ చూపిస్తారు. మరి ముచ్చటేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో, తెల్లంగి తెల్లదోతి, నడుమకు పచ్చ తువాల, నెత్తికి ఎర్ర తువాల కట్టుకొని చేతులల్లా షీర్తలా సొంటి ఊపుకుంటా ఆడుతుర్రు చూడుర్రి. గిదే ఆ పండుగ. ఆదిలాబాద్ జిల్లా దిక్కయ్యే గీ దండారి ఉత్సవాలను అక్కడి ఆదివాసీ గిరిజనులు ఉట్నూర్లో మా సంబరంగా జరుపుకుంటారు. ప్రతేడు దీపావళి పండుగ ముంగట గిట్ల తీరు ఏషాలు గట్టి ఆట పాటలతోని మోత మోగిస్తుంటారు. అట్లా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా జోరుగా అవుతున్న గీ పండుగకు పెద్ద సుట్టం లెక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జన్న కూడా వచ్చిండు. ఇక ఎమ్మెల్యే రాగానే ఆయనకు కూడా వాళ్ళ లెక్కనే తెల్లంగి దోతి కట్టించి ఆడూర్రి సార్ అన్నట్లు లైన్లకు దించిర్రు. అటెంక ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పాటు అడగలు అడిగేసిండు. ఎక్కడింత స్టెప్ మిస్ కాకుండా బరాబర్ దించిండు. చూస్తుంటే అన్న కూడా గుస్సాడి డాన్స్ ఆడుట్లా బగ్గ తోపే ఉన్నాడు. అన్నట్లు ఈ దండారి కళ మీద ఓ పెద్ద ముచ్చట చెప్పిండు ఈనుర్రోసారి. నా లక్ష్యం ఒకటే, అది ఇవాళ నా రేప 5 సంవత్సరాల 10 సంవత్సరాల నా యొక్క లక్ష్యం ఉంది, నా యొక్క విజన్ ఉంది. ఆ విజన్ని పూర్తి చేయడం, గిన్నిస్ బుక్లో మా కల్చర్ని ఎక్కించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇంటిరా బతుకమ్మ తీర్లనే గుసాడి దండారి ఆటలను కూడా గిన్నీస్ బుక్కులకు ఎక్కిచ్చే ఉపాయం చేస్తాడట. సంతోషమే సారు. పూరా తెలంగాణలో గింత గొప్ప కళ మరే జిల్లాలో లేదు. అసొంటిది ఏండ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్న ఈ కళను దునియాకు చూపియాల్సిందే, గిన్నీస్ బుక్లకు ఎక్కియాల్సిందే. గా పనేదో దబ్బిన చెయ్యుర్రి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. అన్నట్లు గా మొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ పోతే కూడా ఆయనకు గిట్లనే వేషం వేపించి వాళ్ళ దాంట్లో కలుపుకుర్రు. అట్లా మెల్ల దండలు, నెతికి పెద్ద పెద్ద గంపల అసొంటి టోపీలు, నెమలీక గుత్తులేసుకున్న ఈ దండారిలంతా ఊళ్ళో తిరుగుతుంటే అక్కడి జనాలు ఇంటింటికి పిలిపించుకొని మరీ పబ్బతి పట్టిర్రు. ఏదేమైనా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల ఆచారాలు, సాంప్రదాయాలు, పాత కళలు, ఆటలకు పెట్టింది పేరు అని మళ్ళోసారి రూపిడైంది ఈ ముచ్చట చూసినాక. పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా బండ్ల పోపియక తప్పదు, బండి నడపక తప్పదు. కూరగాయల ధరలు ఎంత పెరిగినా కొనక తప్పదు, కొని తినక తప్పదు. ఇగో గిట్లనే ఇప్పుడు బంగారం కూడా అదే లిస్టులకు చేరింది. ధరలు ఎంత పిరమైనా కూడా కొనుడు మాత్రం ఆపుతలేరు జనాలు. మరిగా దీపావళి పండుగ అంటేనే బంగారం కొనుగోళ్ల పండుగ. అందుకే ఈ తీర్ల ఎగబడ్డారు పబ్లిక్. అమ్మ బంగారం, నువ్వెంత దూరం పోయినా మేం మాత్రం నీ వెనకనే పడతాం అన్నట్లే చేస్తుర్రు జనాలు. ముచ్చట ఏందంటే
ఏందంటే ఈ దీపావళి పండుగకు వేల కోట్ల బంగారం దందా అయ్యింది. ఇక దేశం మొత్తం మీద ఈ ధనత్రయోదశికి ఎంత బంగారం కొన్నారో ఎరికేనా? అచ్చరాల 35 టన్నుల పైనేనట. అంటే ఓ 20,000 కోట్ల రూపాయల దందా అయినట్లే లెక్క. అటు ఓ దిక్కేమో బంగారం 1,35,000, వెండి కిలో 1,80,000 దాటినా కూడా జనాలు ఎక్కడా వెనకకు తగ్గలే. ఎంత పెరిగితే మనకేంది, కొన్నమా లేదా అది ముఖ్యం అన్నట్లు దుకాణాల మీద ఎగబడ్డారు. అట్లా మన హైదరాబాద్ తో పాటు దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో కూడా బంగారము శనగై బఠానీల తీర్లనే కొనుక్కోయ్యారు జనాలు. నెరి ఉత్తరాది రాష్ట్రాలలోనైతే ఈ మోక మరింత ఎక్కుంది. అయితే పెద్ద ముచ్చటేందంటే పోయినేడు బంగారము వెండి ధరలు గింత పిరం లేకుండే. ఇప్పుడు పిఠాన పిరమై గరీబోళ్లు కొనలేనంతగా ఉన్నప్పటికీ పైసలల్లా మునుపున్న రికార్డులను కొట్టిపడేసిందట. మొత్తానికి పెరిగిన ధరలను చూసి ఈసారి దందా పెద్దగా కాదేమో అని అనుకుర్రు గాని గా మోక ఏడా కనబడలేదు. ఇక పండుగ దగ్గర పడ్డ యాళ్ళ బంగారం ధర జర్రంత కిందికి దిగింది. సుఖమైన బంగారం 1,32,000, 22 క్యారెట్లదేమో 1,21,000 చిల్లర ఉంది. ఇక కిలో వెండి పట్నంలో 1,72,000. గిట్ల బంగారం వెండి ధరలు ముచ్చట్లిట్లుంటే ఇక పండుగ సామాన్లు 15,000 కోట్లు, కరెంటు డెకరేషన్ల సామాన్లేమో 10,000 కోట్లు, ఇంటి ముంగటేసే దేవుళ్ల బొమ్మల దండలు 3,000 కోట్లు. ఇట్లా ఏది చూసినా అంతా కోట్ల మీదనే అయిందట దందా. మొత్తానికి దీపావళి షాపింగ్ గట్టినే చేసిర్రు జనాలు. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు లీడర్ల టాలెంట్ మొత్తం బయటికి వస్తుంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ చూపిస్తుంటారు. తీర్ల ప్రచారం చేస్తుంటారు. పొట్టు ముచ్చట్లు చెప్తుంటారు. ఏదో ఒకటి చేసి పబ్లిక్ను బుట్టలేసుకునే ఇగ్రం చేస్తుంటారు. ఇట్లనే ఆ బీహార్ రాష్ట్రంలో లీడర్లు చేస్తున్న పనులు భలే ఇచ్చంతరంగా ఉంటున్నాయి. మేము చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. అరే రే 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 చుట్టూ గంత మంది ఉన్నారు, చేతుల తాళం గుత్తాన పెట్టరు అదురే అని కోపానికి వచ్చారు. ఇది చేతుల తాళం గుత్తి పెట్టే కథ కాదు, ఎలక్షన్లలో పోటీ చేయనికే టికెట్ రాలేదనే కథ. అవునంటే బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, అగో గా ఎలక్షన్లలో లాలు సారు పార్టీ ఆర్జేడీకేంచి టికెట్ రాలేదని గిట్లా ఆయన ఇంటి ముంగట పడి లబ్బ మొత్తుకుంటారు కొంతమంది లీడర్లు. ఇక మదన్ షా అనేకి అన్న తనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కొండంత ఆశ పెట్టుకున్నాడట. కానీ ఆఖరికి టికెట్ ఇంకెవరికో ఇచ్చటాలకు గిట్లా లాలు సార్ ఇంటి ముంగట బట్టలు అన్ని చింపుకొని రోడ్డు మీద పడి బొర్రిండు. టికెట్ రాలేదని శోకంగా ఏడిచిండు. ఇగిదిట్లుంటే అటు నామినేషన్ లేనికే పోయేటోళ్ళు కూడా ఇచ్చంతరమైన పనులు చేస్తాండ్రు. లాలు సారు పెద్ద కొడుకు పార్టీలు ఉన్న ధర్మేంద్ర కుమార్ అనేట ఆయనే చేతుకు సంఖ్యలతో నామినేషన్ వేయనికే పోయిండు. ఎవరిలో కుట్ర చేసిండ్రని ఏడ్చుకుంటా పాటలు పాడిండు. ఇంకో దిక్కు అరుణ్ యాదవ్ అనే లీడరు లాలు సారు పోటు పట్టుకొని బర్రె మీద ఎక్కి నామినేషన్ వేయనికే పోయిండు. గిట్లా బీహార్ రాష్ట్రం ఎలక్షన్లలో పోటీ చేస్తున్న లీడర్లు గమ్మతి పనులు చేస్తున్నారు. టికెట్ వచ్చిన వాళ్ళు నలుగురు బిత్తరపోయేటట్టు ప్రచారం చేస్తుంటే టికెట్లు రానోళ్ళు రోడ్ల మీద పడి చిన్న పొలగాన్లు చాక్లెట్ల కొరకు బొర్రినట్టు బోరుతాండ్రు. బాలే ఉన్నారు పోయిన బీహార్ లీడర్లు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఈ లోకం మీద ఒక్కొక్కలకు ఒక్కో పిచ్చి ఉంటుంది. ఒకళ్ళకు తిండి పిచ్చి, ఇంకొకళ్ళకు తిరిగే పిచ్చి, ఇంకొకళ్ళకు సినిమాల పిచ్చి. ఇట్లనే కొంతమందికి రికార్డుల పిచ్చి కూడా ఉంటుంది. ఎట్లనన్నా వేసి రికార్డులు బద్దల కొట్టాలని దునియాలనే ఎవ్వళ్ళు చెయ్యని పనులన్నీ ముంగటేసుకుంటారు. ఇగో అసంటి ఓ కథనే ఇది, చూడుర్రి మీరే. ఆ దోశ గరం దోశలే ఉడుకుడుకు దోశలు దాబాయించిపోతాడు. దోశల మాస్టర్ కు గిరాకీ గట్టిగున్నట్టుంది అనుకునేరు. ఈయన అసోంటి వంటల మాస్టర్ కాదు, రికార్డులు బద్దలు కొట్టే వంటల మాస్టరు. ఏం చేసినా రికార్డులు బద్దలు కొట్టేటట్టే చేస్తాడు అన్నట్టు. ఇక ఏం చేసిండంటే చూస్తుండ్రు కదా దోశలు పోసిండు. ఓ అబ్బా దోశలు పోసుడు కూడా ఓ రికార్డేనా అనుకునేరు. అక్కడనే ఉన్నది మరి తిరకాసు. అన్న గంటకు 600-700 దోశలు ఎత్తాడు. ఒక్కసారి పొయ్యి ముట్టించిండంటే మరి ఇక కాలి బండ బాలగాలే గాని అన్న దోశలేసుడు మాత్రం ఆపడు. అట్లా 25 గంటలు నాన్ స్టాప్ గా 15,773 దోశలేసిండు. శనివారం పొద్దుగాల 7కి దోశలేసుడు చాలు చేస్తే ఆదివారం పొద్దుగాల 8 దాకా వేస్తూనే ఉన్నాడట దోశలు. అన్నేసిన దోశలు తిన్నింకే పబ్లిక్ ను కూడా పట్టుకొచ్చిండ్రు. వేసిన దోశలు వేసినట్టు పొతం పెట్టిండ్రు వాళ్ళు. అట్లా ఎక్కువ దోశలేసిన రికార్డు సృష్టించిండు. పోయినేడు గిట్లనే 24 గంటలు నాన్ స్టాప్ గా దోశలేసిండు. ఇక ఈసారి ఇంకో గంట ఎక్కువ పనిచేసి తన రికార్డు తానే బద్దలు కొట్టిండు. మహారాష్ట్రలో ఉన్న నాగపూర్లో పెద్ద పేరు మోసిన వంటల మాస్టర్కి అన్న
పేరు విష్ణు మనోహర్. గిట్ల పెద్ద పెద్ద వంటలు చేసి ఇప్పటికే 30 రికార్డులకు వచ్చిండాట. గా నడుమ అయోధ్యలో 6000 కిలోల హల్వా వండిండు. అది కూడా ఓ రికార్డే. ఏమైనా భలే ఉన్నది పోన్రికి వంటల మాస్టర్ పంతనం అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.